దొండవరయ్య ఆదివాసి. ఐ యామ్ ది ఫస్ట్ ఆదివాసి ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చెప్పుకునే దమ్ము ధైర్యం నాకుంది. కాబట్టి ఈరోజు మీ ముందు ఇది పెట్టే ముందు పెద్దలు మహానుభావులు మన స్వతంత్ర సమరయోధులు 1784లో మొట్టమొదటి పోరాటం చేసినటువంటి బాబా తిల్కా మాజీ అంటే స్వతంత్ర పోరాటంలో 1856లో మంగల్ పాండే అని చెప్పారు. దానికంటే 70 సంవత్సరాల ముందు బాబా తిల్కా మాజీ 1884లో వారికి స్మరించాలి. రెండవది 1838న మొట్టమొదటి రంపా రిబేలియన్ కారం తమ్మెన దొర. అలాగే 1900 సంవత్సరంలో భగవాన్ బిర్సా ముండా. ఈ రోజు మనకు జీవో నెంబర్ 3 లేదా జీవో నెంబర్ 3 జనవరి 26, 1950కి జీవో, అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి గిరిజనులు ఆదివాసుల మీద పోరాడినటువంటి మొట్టమొదటి ఆదివాసి ఐసిఎస్ ఆఫీసర్ జైపాల్ సింగ్ ముండా. ఇండియాకి మొట్టమొదటి హాకీ కెప్టెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఈరోజు మనం అందరూ కూడా నేను ఆదివాసి లేదు నేను ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నానంటే జైపాల్ సింగ్ ముండా. మీకు తెలియాలి, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆయన పక్కనే కూర్చొని ట్రైబుల్కి ఏం కావాలో నెహ్రూ గారితో గాంధీ గారితో మాట్లాడి పెట్టినటువంటి వ్యక్తి జైపాల్ సింగ్ ముండా. అది మీరు సో అలాగే మనకు రంపా రిబేలియన్ మొట్టమొదటి రంపా రిబేలియన్ అది కారం తమ్మని ద్వారా. ఆ రోజు అప్పుడు బ్రిటిష్ పోలీసులు 12 మందిని హతమార్చారు. మనం ఏమంటున్నాం అంటే కారం తమ్మని ద్వారా మర్చిపోయాం. కానీ 1922 రంపా పితూరు వేరే, రంపా రిబేలియన్ వేరే. ఆ రంపా పితూరులో పాల్గొన్న మన వాళ్ళు 15 మంది, మన గాం గంతము ధర, గాం మల్లు ధర, పండుపడాలు, అలాగే మన కోరాబు లక్ష్మయ్య, ఇలాంటి పెద్దలందరూ 15 మందికి స్మరించుకోవాలి. అలాగే